అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాల్ని తేవచ్చునేమో అని చిన్న ఆశ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, మార్చి 3, 2024 ఆదివారం. తిథి సప్తమి, ఉదయం 8:44 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం అనురాధ, మధ్యాహ్నం 3:55 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము హర్షణము, సాయంత్రం 5:25 వరకు, తదుపరి వజ్రము. కరణం భవ, ఉదయం 8:44 వరకు, తదుపరి బాలవ. రాత్రి 8:53 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 చంద్రోదయం రాత్రి 12:50 చంద్రాస్తమయం ఉదయం 11:12 అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:46 నుండి 6:15 వరకు, యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:48 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:46 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:27 వరకు, వర్జము రాత్రి 9:37 నుండి 11:15 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. శుభ గడియలు ఉదయం 7:03 నుండి 8:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. మార్చి 3 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, ఉదయం 8:44 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి మంచిదే, కాని తదుపరి వచ్చే అష్టమిని మనం శుభకార్యాలలో వినియోగించము. మధ్యాహ్నం 3:55 వరకు ఉన్న అనురాధ నక్షత్రం కూడా పంచాంగం ప్రకారం మంచి నక్షత్రమే. అందువలన ఈ రోజు ఉదయం సప్తమి తిథి అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, ఊయలలో వేయడం వంటి శుభకార్యాలు ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా మీ పంతులు గారి సలహా మేరకు ఇతర శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: భాను సప్తమి, శబరి జయంతి, ప్రపంచ వినికిడి దినోత్సవం, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, జాతీయ రక్షణ దినోత్సవం, టెలిఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ గారి జయంతి, సినీ గాయకులు స్వరకర్త శంకర్ మహదేవన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 3 ఆదివారం. దిన ఫలాలు ఒక్క మాటలో:
మేషరాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. వృషభ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి సహాయం చేస్తారు. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తులా రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు కనిపిస్తుంది. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.